కాపు నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతుగా విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాదిలో కాపు నాయకులు అందరూ రోడ్లెక్కారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. కాపులను వెంటనే బీసీల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటికైనా వాళ్ళు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కమిషన్ వేసినా ఇప్పటికీ కాపులకు న్యాయం జరగడం లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రోడ్డుపైకి చేరుకున్న కాపు నాయకులు అక్కడ వాహనాలను అడ్డగించారు. వాహనాలను అడ్డగించిన సమయంలో పోలీసులకి కాపులకి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకి కాపులను అరెస్ట్ చేశారు. కాపుల్ని జీబులోకి ఎక్కించి ఉచ్చిపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ కాపులపై చంద్రబాబు ప్రభుత్వం సవతి తల ప్రేమ చూపిస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా పోలీసులతో నిరంకుశంగా వ్యవహరిస్తుంది. కాపులను అరెస్టులు చేసి అనగదొక్కాలని ప్రయత్నం చేస్తుందని కాపు నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకొని కాపులకు రిజర్వేషన్ కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగానే ఈ ఆందోళనలు చేపడుతున్నట్టుగా కాపు నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఉధృతంగా ఉంది. అరెస్టులు జరిగిన తర్వాత మరోసారి ఇక్కడ ఉద్యమం జరిగే అవకాశం ఉందని స్థానికంగా ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది.